దేవాదేవునికి వందనాలండి. ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, నిజమైన భక్తుడు దేవుని విడువడు. అసలు నిజమైన భక్తుడు అంటే ఏంటి, దేవుణ్ణి విడవకపోవడం అంటే ఏంటో ఒకసారి గ్రంథంలో చూద్దామండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. హల్లెలూయా. ఎవరండి ఈయన? ఇక్కడ ఎవరండి? నేను పోనివ్వను అని అనే వ్యక్తి ఎవరండి? ఇక్కడ యాకోబు గారు, 12 గోత్రాలకు కర్త. ఆయన సంపూర్ణ రాత్రి చేసినట్టు గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశారండి? బలమైన సమస్యలకి బలమైన ప్రార్థన ఉండాలి. అక్కడ 2 భయాలు యాకోబు గారిని వెంటాడుతున్నప్పుడు వెంటనే భార్యని బిడ్డల్ని పంపేసి యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రంతా సంపూర్ణంగా అతన్ని స్తుతిస్తూ ఉన్నట్టు గ్రంథం సెలవిస్తుంది. దేవుడు ఆకాశం ముందు ఆసీనుడు ఎప్పుడు దిగుతాడండి? స్తుతులకు దిగుతాడు, స్తుతి యాగానికి దిగుతాడు. ఆయన ఎప్పుడైతే ఆ స్తుతి యాగానికి ఆకాశం మీద ఉన్న ఆసీనుడు దిగిపోయాడు యాకోబుకి, తెల్లారిపోతుందయ్యా నన్ను వెళ్ళని అంటే, వెళ్ళవును, నువ్వు నన్ను ఆశీర్దిస్తే కానీ దేవుడు తడుచుకుంటూ వెళ్ళిపోగల శక్తివంతుడు కదండి. మనం ఏ పాటి వారమేంటి? కానీ ఎవరైతే ఆయన నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన ఉండిపోతాడండి. కాబట్టి నన్ను వెళ్ళని అంటే, నన్ను ఆశీర్దింతే కానీ నేను వెళ్ళలేమని యాకోబు గట్టిగా పట్టేసుకున్నట్టు యబ్బోకు రేవు దగ్గర గ్రంథం సెలవిస్తుంది. నాడు యాకోబుని ఆశీర్దించిన దేవుడు ఈరోజు మనం ఎందుకు ఆశీర్దించడండి? బలమైన సమస్యలకి ఇక్కడ గ్రంథం ఏం సెలవిస్తుందండి? బలమైన సమస్యతో నువ్వు పోరాడుతున్నావా? బలమైన సమస్యలు నీ ఇంటిని చుట్టుముట్టేసినాయా? కానీ బలమైన ప్రార్థన కావాలి. అదే సంపూర్ణ రాత్రి. సంపూర్ణంగా రాత్రంతా నిద్రానే ఉపవాసం చేయాలండి. ఆ నిద్రాని ఉపవాసం యామరపాటు లేకుండా, కునుగుపాటు రాకుండా మోకాళ్ళతో ఆయన ప్రార్థిస్తే ఆ సమస్యలకి విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఓ యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. హల్లెలూయా. అయ్యా, ఈ సమస్య నుంచి నన్ను దాటించే వాళ్ళు ఎవరూ లేరు బాబు, నాకు నువ్వే దిక్కయ్యని ప్రార్థిస్తే దేవుడు కరుణిస్తాడని గ్రంథం సెలవిస్తుంది.